ఈ దీక్షలో కూర్చున్నటువంటి నాయకులు వారందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్నటువంటి వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. గత అనేక రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జై భీమ్ మహాసేన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పేసి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక ముఖ్యమైన పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పేసి ఒక కొత్త తరహా పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు జై భీమ్ మహాసేన కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. దాంతోపాటుగా దశలవారీ కార్యక్రమాన్ని కూడా వారు తీసుకోవటం అనేది మనందరం కూడా దాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. డివైఎఫ్ఐ సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని బలపరుస్తూ ఉంది, మద్దతిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం వెనకాల డివైఎఫ్ఐ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఇప్పుడు దేశంలో భారత రాజ్యాంగానికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉన్నది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా మనిషి యొక్క ప్రాథమిక హక్కుల మీద, ప్రజాస్వామ్యం మీద కూడా పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని మెల్లిమెల్లిగా ఇవాళ మనువాద ఫాసిస్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ తన యొక్క అజెండాని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉంది. ఇవాళ ఆర్ఎస్ఎస్ అజెండా తప్ప ఇవాళ భారతదేశంలో భారత రాజ్యాంగం కానీ, ప్రజాస్వామ్యం కానీ, సోషలిస్ట్ పదాలు కానీ, సెక్యులర్ అంశాలు కానీ ఎక్కడ కూడా ఇవాళ వాటికి గిట్టనటువంటి పరిస్థితుంది. అందుకని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటం అనేటువంటి ప్రధానమైన అంశం దీంట్లో కూడా ఉన్నదని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఇవాళ ఏ అంశం వచ్చినా, ఎవరు మాట్లాడినా ఇవాళ మెజారిటీ ఉందని చెప్పేసి ఇవాళ బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అంబేద్కర్ ఆలోచన మీద దాడి, అంబేద్కర్ మీద దాడి, అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద కూడా దాడి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా అంబేద్కర్ మీద, రాజ్యాంగం మీద దాడి చేయడంతో పాటు భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలనేటువంటి కుట్ర కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ మనువాదాన్ని భారత రాజ్యాంగంగా తీసుకురావడం కోసం బీజేపీ కుట్రలు చేస్తూ ఉంది, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులని, రాజ్యాంగ స్వభావాన్ని కాపాడుకుంటూనే, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూనే ఇవాళ దేశవ్యాప్తంగా పాఠ్యాంశాల్లో ఈ యొక్క అంశం చేర్చినట్టయితే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏంటో అర్థమవుతుంది. ఆ రకంగా భవిష్యత్తులో భారత రాజ్యాంగం అనేది ఇవాళ ఈ దేశానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆయుపట్టుగా ఉన్నది. కాబట్టి దాన్ని మనందరం కూడా రక్షించుకునే దానికోసం, కాపాడుకునే దానికోసం, భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని కాపాడుకునే దానికోసం కూడా మనందరం కూడా ప్రయత్నం చేయాలని, అందుకు మీ కార్యక్రమం భవిష్యత్తులో మరింత జయప్రదంగా ముందుకు సాగాలని డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.